హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ తోడేలు ఉపవాసం. ఒక అడవిలో ఒక తోడేలు ఒంటరిగా జీవిస్తూ ఉండేది. తోడేళ్లు మందలుగా వేటాడితే నిత్యము ఆహారం దొరుకుతుంది. కానీ ఒంటరి తోడేలు వేటాడి సులువుగా తన పొట్ట నింపుకోలేదు. అందుచేత మన తోడేలు తరచూ ఉపవాసాలుంటూ ఉండేది. ఇలా తిండి దొరకక ఆకలితో బాధపడుతుండగా ఒకనాడు తోడేలుకు ఒక కల వచ్చింది. ఆ కలలో అది ఎన్నో రకాల జంతువులను తిని విందు భోజనం చేసింది. నిద్ర మెలకువ రాగానే అది భలే మంచి కల వచ్చింది, ఇవాళ నాకు మంచి భోజనం దొరుకుతుంది అని సంతోషిస్తూ వేటకు బయలుదేరింది. కొద్ది దూరం వెళ్ళిందో లేదో తోడేలుకు అంత దూరాన ఒక మేక, 2 పిల్లలు కనిపించాయి. తోడేలు దూకుతూ వెళ్ళి మేకను సమీపించి, ఇక నీకు నీ పిల్లలకు నూకలు చెల్లిపోయాయిలే, నాకు చచ్చే ఆకలవుతున్నది, ముందు నీ పిల్లల్ని భక్షించి తరువాత తీరిగ్గా నిన్ను తింటాను అన్నది. మేక అటు ఇటు చూసి, నువ్వు మమ్మల్ని తినదలిస్తే నేను ఆపగలనా? చచ్చే ముందు నేను నా బిడ్డలు దైవ ప్రార్థన చేసుకుంటాము, అందుకు మాత్రం ఒప్పుకో అన్నది. దానికేం భాగ్యం, దేవుడిలో నమ్మకం ఉంటే అలాగే ప్రార్థనలు చేయండి, ఆ పని అయ్యాకనే మిమ్మల్ని తింటాను అన్నది తోడేలు. అప్పుడు మేక, మేక పిల్లలు గట్టిగా మే మే అని అరిచాయి. ఈ అరుపు దూరాన ఉన్న గొల్లవాడి వేట కుక్కకు వినిపించింది. ఆ వేట కుక్క భయంకరంగా గర్జిస్తూ భూతంలాగా దూకుతూ మేకలున్న చోటికి వచ్చింది. ఆ వేట కుక్క అంత దూరాన యమకింకరుల్లాగా కనిపించేసరికి పై ప్రాణాలు పైనే పోయినట్టయి తోడేలు అడవిలోకి దౌడు తీసింది. కొంత దూరం పోయాక, ఎంత మంచి భోజనం నోటిదాకా వచ్చిపోయింది, నాదే బుద్ధి తక్కువ అనుకున్నది తోడేలు. అది మరి కొంత దూరం వెళ్ళేసరికల్లా దానికి ఒక బలిసిన కోడిపుంజు కనిపించింది. నేను నిన్ను తినక తప్పదు, భోజనం చేసి చాలా రోజులైంది, ఆకలి మండిపోతున్నది అన్నది తోడేలు కోడిపుంజు దగ్గరకు వస్తూ. పాపం అలాగా, అయితే నన్ను తిని నీ ఆకలి బాధ తీర్చుకో, కానీ నన్ను ఒక్కసారి కూయని అన్నది కోడిపుంజు. అదంతా కుదరదు, ఏదో వంక పెట్టి తప్పించుకుపోదామని చూస్తున్నావు అన్నది తోడేలు. పిచ్చిదానా, నేనెక్కడికి పారిపోతాను, నీకంత నమ్మకం లేకపోతే నా తోకను నీ నోటితో గట్టిగా పట్టుకో అన్నది కోడిపుంజు. ఇలా అన్నావు బాగుంది అంటూ తోడేలు కోడిపుంజు తోక ఈకను తన నోటితో గట్టిగా పట్టుకున్నది. కోడిపుంజు గట్టిగా గొంతెత్తి కుక్కరకు అని అరిచింది. అది అలా అరిచేటప్పుడు దాని తోక తాలూకు ఈక ఒకటి తోడేలు గొంతుకెలికింది. తోడేలుకు ఆపుకోలేనంత దగ్గు వచ్చింది. దాని దగ్గు తెర ఉపశమించే లోపల కోడిపుంజు సమీపంలోనే ఉన్న చెట్టు కొమ్మ పైకెక్కి కూర్చున్నది. నా తెలివి తెల్లారినట్లే ఉంది, అందరూ నన్ను మోసగించేవాళ్లే, ఇవాళ కూడా నాకు తిండి ప్రాప్తం లేదో ఏమిటో అనుకుంటూ తోడేలు ముందుకు సాగిపోయింది. అది కొద్ది దూరం వెళ్ళేసరికల్లా ఒక ఆడగుర్రము, దాని పిల్ల ఎక్కడికో వెళుతూ కనిపించాయి. ఆహా, దొరికాయి కదా, నిన్ను నీ పిల్లను తినేసి భరించరాని నా ఆకలి తీర్చుకుంటాను అన్నది తోడేలు గుర్రంతో. నన్ను నా పిల్లను తింటావా? మమ్మల్ని తినడానికి నీకు అనుమతి ఎవరిచ్చారు? మా జోలికి వచ్చిన వాళ్లను చీల్చి చెండాడేలా శాసనపత్రం ఉన్నది తెలుసా అన్నది గుర్రం. ఆ మాటలకు తోడేలు నిర్ఘాంతపోయి, శాసనపత్రమా? ఎవరిది? ఏది? నన్ను చూడని అన్నది. నా కాలి అడుగున ఉంది, చూసుకో అంటూ గుర్రం ముందు కాళ్లలో ఒకటి ఎత్తింది. తోడేలు ఆ కాలి కిందకు వెళ్ళి పైకి చూడ్డానికి ప్రయత్నించేటప్పుడు గుర్రం తోడేలును మొహం పగిలేలా తన్నింది. ఆ దెబ్బకు తోడేలు స్పృహ తప్పి పడిపోయింది. దానికి మళ్ళీ ఒళ్ళు తెరిసేసరికి గుర్రం జాడగాని దాని పిల్ల జాడగాని లేదు. నాకన్నా బుద్ధి తక్కువ ప్రాణి ఉండడం నిజంగా అసంభవం, ఇన్నిసార్లు మోసపోయినా నాకు కొంచెం కూడా బుద్ధి రాదేం అనుకుంటూ తోడేలు ముందుకు పోయింది. కొద్దిసేపట్లో ఒక గొర్రెపోతు ఎదురైంది. చూడు గొర్రెపోతు, నిన్ను ఎలా తింటానో తెలుసా? చర్మంతో, బొచ్చుతో, కొమ్ములతో సహా తినేస్తాను, నాకు అంత ఆకలిగా ఉంది, భోజనం చేసి ఎన్నాళ్ళో అయింది అన్నది తోడేలు. తిను తిను, నన్ను నువ్వు తింటే ఒకటి, మరొకరు తింటే ఒకటినా? నేను పుట్టిందే ఒకరికి ఆహారం కావడానికి కదా. నీకు మరీ ఆకలిగా ఉందంటున్నావు గనక, బొచ్చుతో సహా తింటానంటున్నావు గనక నీకు శ్రమ తప్పిస్తాను. నువ్వు అలా నోరు తెరుచుకొని నిలబడు, నేను పరిగెత్తుకుంటూ వచ్చి నీ నోట్లో పడిపోతాను అన్నది గొర్రెపోతు. తోడేలు ఎంతో సంతోషించి నోరు తెరుచుకుని నిలబడింది. గొర్రెపోతు తల వంచి కొమ్ములు ముందుకు పెట్టి అంత దూరం నుంచి వాయువేగంతో వచ్చి తోడేలును డొక్కలో కుమ్మి అదే వేగంతో ఎటో మాయమైంది.
గొర్రెపోతు తాపుకు తోడేలు అంత దూరాన పడి శరీరం అంతా హూనమై లేచి ఒళ్ళు దులుపుకుంటూ, నిశ్చయంగా నా నోట్లో ఇవాళ శని ఉన్నది. ఆ దిక్కుమాలిన కలను నమ్మి తిండి దొరుకుతుందేమో అనుకున్నాను. తిండి దొరికినా దాన్ని దక్కించుకునేందుకు నాకు బుద్ధి ఉంటే కదా. నా వంటి బుద్ధి తక్కువ దద్దమ్మను ఎవడైనా తోక నరికినా పాపం ఉండదు అనుకున్నది. ఈ మాట అనుకునేటప్పుడు అది ఒక పెద్ద చెట్టు పక్కన ఉన్నది. ఆ చెట్టు వెనక ఒక వేటగాడు నక్కి ఉన్నాడు. వాడికి తోడేలు తోక అందుబాటులో ఉన్నది. వాడు తన గొడ్డలి ఎత్తి తోడేలు తోక మొదట్లో ఒక పెట్టు పెట్టాడు. ఆ దెబ్బతో తోడేలు తోక కాస్త తెగిపోయింది. పోనీ ఇలాగైనా నేను కోరిన కోరిక ఒకటి నెరవేరిందిలే అనుకుంటూ తోడేలు అక్కడి నుండి పారిపోయింది.